ఉభయదారుల వ్యవస్థ అనేది ఏంటి చరిత్ర నుంచి మేము అందరం కూడా ఇక్కడ ఆ వ్యవస్థతోనే మేము ముందుకు పోతున్నాం. మా ద్వారానే ఈ దేవాలయం కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ మాకున్నటువంటి కొంత అంతో స్థలాలు కూడా మేము ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. కానీ వీళ్ళు పోయిన ఆదివారం రోజు ఈఓ గారు రాలేదని చైర్మన్ గారికి చెప్పాము. చైర్మన్ గారు కూడా ఈ విధంగా ఈ 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తామంటే అట్లా చేయొద్దండి, ఉభయదారులు పెట్టుకొని మీరు స్పష్టంగా చెప్పాము. మేము దీనిపైన మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం. వల్ల ఇబ్బంది కలుగుతుంది. మా ఉభయదారులు పెట్టుకొని దానిపైన పూర్తి అవగాహన కలిగించుకొని అన్ని వ్యవస్థలతోనే మనము ఆవిష్కరిస్తామని చెప్పాం. కానీ వీళ్ళు అందుకు విరుద్ధంగా వీళ్ళు ముందుకు పోతున్నారు. నిన్న పోయేసి మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ గ్రంథాల దీన్ని ఆవిష్కరించేశాను. దీన్ని మేము పూర్తిగా ఉభయదారులు అందరం కలిసి మేము ఖండిస్తున్నాం. దీనికి నైతిక వహించి వెంటనే ఈఓ గారిని ఇక్కడ నుంచి బదిలీ చేయాలి. ఆయన వల్లే ఇక్కడ ఉభయదారు వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయినది. దీనికి బాధ్యత వహించి చైర్మన్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందరూ ఇచ్చేసిన అందరు ఉభయదారులకు నా నమస్కారము. ఈరోజు లాస్ట్ వీక్ ఆదివారము ఇక్కడ ఉభయదారుల మీటింగ్ జరిగినది. ఆ రోజు మన సంస్థలని చెప్పినాము. స్వర్ణరథం గురించి కానీ మరియు ఇది గ్రంథావిష్కరణ గురించి కూడా చెప్పినాము. ఇది మన పూర్వీకుల నుంచి ఎన్నో 1000 ఏళ్ల చరిత్ర గల పూర్వీకుల నుంచి వచ్చిన చరిత్ర ఉన్నది. ఉభయదారులకు ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ. మరియు ఆ చరిత్ర మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంది. మేము ఎప్పుడో ధూపదీప నైవేద్యాలకు దుడ్డు లేనప్పుడు మన గ్రామస్తులు మరియు పరిసర గ్రామస్తులు ఉభయదారులచే దీపాలు పెట్టి మన దేవుని కాపాడుకుంటూ వచ్చి మన ఒక ఇక్కడ మహోత్తరమైన ఒక ఇది ఉందనేసి ఈవెన్ కోర్టులో జడ్జిలు కూడా ఇక్కడ ఒక ఇది ఉన్నది పవర్ ఉన్నది అనేసి ఎంతో డెవలప్ అయింది. ఇటువంటి దేవస్థానం మనమంతా కాపాడుకొని వచ్చి ఈ వ్యవస్థాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కానీ అభివృద్ధి అంటారు. మన రైతులు ఇక్కడ ఈరోజు కూడా 28 ఎకరాలు దానం మాదిరి ఆల్మోస్ట్ దానం 60 ఇచ్చిన దుడ్డు లెక్కలేదు. దానం మాదిరి ఇచ్చిన దుడ్డుతో ఈరోజు ఇన్ని ఎకరాలు డెవలప్. గుడికి చాలా ల్యాండ్ లేదు. చుట్టుపక్కల మన అందరు రైతు కానీ మాది కానీ మా గ్రామ పరిసరాల రైతులు కానీ అందరికి గ్రామ పంచాయతీ సంబంధించిన ల్యాండ్ ఇచ్చినాకే గుడి అభివృద్ధి స్టార్ట్ అయింది. ప్రాబ్లం 2 అడుగుల రోడ్డు కానీ గెస్ట్ హౌస్ కానీ ఒక బస్ స్టాండ్ కానీ జనాలు కానీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ లెవెల్కి వచ్చింది. ఈ రోజు వచ్చిన వాళ్ళు వచ్చి అభివృద్ధి పరిచిన రోజు చెప్పుకుంటే సంపాదించుకునేది కాదు. ఆ రోజు వచ్చిన ఈవోలు కానీ స్థానిక ప్రెసిడెంట్ కానీ నాయకులు కానీ అందరి ఉభయదారులుగా అందరూ ఈరోజు ఈ డెవలప్మెంట్ ఉండాలి కొనసాగుతూ ఉంది. కానీ ఇన్ని రోజులు ఏ ఈవో కానీ కానీ ఎవరు కానీ అధికారులు కానీ వచ్చిన చైర్మన్లు కానీ ఎవరు ఈ మాదిరి ఇది చేయలేదు. ఈరోజు ప్రతి వ్యవస్థ వచ్చిన నా 3 ఏళ్ళుగా నేను సర్పంచ్ 3 ఏళ్ళు వచ్చింది. ఒక గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసేదానికి కూడా ఎన్నో మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి మాట్లాడతామనే కానీ ఒక శ్మశాన వాటి గురించి కానీ ఇంకా అదర్ వ్యవస్థలు హాస్పిటల్ మన రీసెంట్గా హాస్పిటల్ చిన్న షెడ్ చేసుకున్నాం టెంపరీగా. అంటే అక్కడ లోడి నేను ఉన్నాను. మా చిన్న ఆయన చనిపోయి దీంట్లో ఉంటే కూడా ఆ టైంలో లోడ్ ఇచ్చి దాన్ని కడగాలతో లోడ్ ఇచ్చి పంపించిన సర్పంచ్ నాతో మాట్లాడలేదు, నాకు చెప్పలేదు అనే విధంగా ఆ రోజు చేసినారైనా ఈవో గారు కూడా. ఇవన్నీ సమస్యలు చూస్తాను రోజు చూసుకొని అరే ఈరోజు అయితే సాల్వ్ అవుతుందని సామరస్యంగా మనం ఇన్ని రోజు పోయి చూసిన ఓపిక నశించి ఈరోజు ఉభయదారుల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ రెండింటిని నిర్వీర్యం చేసిన కంకణం కట్టుకొని మనం ఒక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒక పత్రిక ఇస్తారు. ముందుగా ఇచ్చి ప్రూఫ్ ఇచ్చి దాన్ని అందరూ సర్టిఫై మన ఉభయదారులు అందరూ సర్టిఫై చేసినాక ప్రింట్ చేస్తూ ఉంటాం. అట్లా ఒక చరిత్ర రాసే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎవరిని అడిగి అనుభవజ్ఞులైన లోకల్ ఐఓర్లు కానీ స్వాములు కానీ నాయకులు కానీ అడిగి దాన్ని ప్రింట్ చేస్తామంటే మనం చెప్పినాము. అలాగే అని చెప్పేసి అంతలోపల ఇక్కడ మా ప్రీతమంత ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించాలనేసి అక్కడ కమ్యూనికేషన్ లేదు. మా మినిస్టర్ గారు ప్రీతం డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియకుండా ఇవన్నీ అక్కడ చేయటం చాలా ఇది కాబట్టి దీన్ని వెంటనే తీసుకొని ఈఓ గారు కూడా మెయిన్ మాకు ఈఓ గారు నేను సర్పంచ్ ఒక ప్రోటోకాల్ లేదు. ఇక్కడ నేను వస్తూ ఉంటాను, ఒక్క దానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక మినిస్టర్ వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చినా పెద్ద సంబంధించిన అధికారులు ఎవరు వచ్చినా కూడా ఒక మొదటి పౌరుడిగా కాణిపాక మొదటి పౌరుడిగా ఒక్కరోజు కూడా నాకు ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ చెప్పి కూడా చూసినాను. ఒక్కరి ఏఈ వాళ్ళకి చెప్పినాను, పోలీస్ వ్యవస్థకి చెప్పినాను, అందరికీ చెప్పినాను. ఎవరు అసలు ఇన్ఫార్మ్ చేయాలి ఇంతవరకు ఆ రోజు కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేయటం లేదు. అది ప్రోటోకాల్ అవసరం లేదు, లోకల్ నాయకులు అవసరం లేదు, ఉభయదారుల వ్యవస్థ అవసరం లేదు. ఈరోజు వచ్చి మేమే అభివృద్ధిని నీతి నిజాయితీ మాకు చూపించుకొని పెద్ద మా నాయకులకు కానీ వాళ్ళకి కానీ మా మినిస్టర్కి కానీ ఎవరికి కానీ చేరదేయకుండా ఈయనే ఇచ్చేసుకొని వ్యవహరిస్తున్నారు.